Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 228. దాంతో అందరూ టక్కున దక్ష వైపు చూడ్డంతో, నాకంటే ముందు పెళ్లి అయిన మీ వీక్ష వదిన, మా అక్క ఉన్నారు కదా, వాళ్ళని అడుగు, నన్నెందుకు అడుగుతున్నావని దక్ష సిగ్గుపడుతూ చెప్పడంతో, అంత సిగ్గుపడుతున్నావంటే నిన్నే అడగాలి వదిన అని అంది స్నేహ. దెబ్బలు పడతాయి స్నేహ, ఈ మధ్య అందరినీ బాగా అల్లరి పెడుతున్నావు అని అడిగేసరికి, మా వదినలని అక్కల్ని కాకపోతే ఇంకెవరితో అల్లరి చేస్తాను వదిన అని కావ్య వైపు చూసి, కావ్య అక్క, నీకొక విషయం తెలుసా, అన్నయ్య ఫస్ట్ వదినని పెళ్లి కాకముందు మ్యాన్షన్కి తీసుకొచ్చాడు కదా, నేనేమో తను బాగా నచ్చేసి వదిన వదిన అని పిలిస్తే గుర్రుమని చూసేది కోపంగా. నాకేమో మా అన్నయ్యకి వీక్ష భార్య కావడం ఇష్టం లేక, పైగా దక్ష వదిన సాఫ్ట్ నేచర్ నచ్చి కావాలని వదిన అని పిలిస్తే ఎంత కోపడేదో తెలుసా, కళ్ళు పెద్దగా చేసి. కోర్స్ ఆల్రెడీ ఆ కళ్ళు పెద్దగా ఉంటాయనుకో, వదిన అని పిలిస్తే ఎక్కడున్నా సరే మా అమ్మ పరిగెత్తుకొచ్చేది, మా వదిన కోపంగా చూసేది అని స్నేహ నవ్వడంతో దక్ష స్నేహ వైపు కోపంగా చూస్తే అందరూ నవ్వుకున్నారు. మరి నన్నేం చేయమంటారు, వీళ్ళమ్మగారికేమో నన్ను కోడలుగా చేసుకోవడం కాదు కదా, నా ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదు. ఈ అన్నా చెల్లెలేమో జిడ్డులాగా పట్టుకుని వదిలేవాళ్ళు కానే కాదు. పాపం మా అత్తగారు ఇప్పుడు మారిపోయారు గాని, అప్పుడు చూస్తే యమలోకం బయట పెద్ద పళ్ళు బయటకి వచ్చి నల్లగా మసిబూసుకున్నట్టుగా ఉండి, కొమ్ములు వేలాడి, మొహం నిండా చాక్పీస్తో గీతలు గీసినట్టుగా ఉండి భయంకరంగా ఉంటారు కదా, అలా అనిపించేది మా అత్తగారిని చూస్తే అని అంది దక్ష. ఆ మాటకి వీక్ష దీక్షిత నోటి మీద చేతులు వేసుకుని, ఒసేయ్, ఇప్పుడు గనుక అత్తయ్య విన్నదనుకో నీ తొక్క తీస్తుంది. పాపం మా అత్త మారిపోయింది, ఇప్పుడెందుకు అలా అంటున్నావు అనగానే, నేను కూడా అదే అంటున్నాను వీక్ష, అత్తయ్య ఇప్పుడు మారిపోయారు, అప్పుడు అలా అనిపించేది అని చెప్తున్నాను. వీళ్ళమ్మ నాన్న అంటే ఈ అన్న చెల్లెలకి భయం లేకపోవచ్చు కానీ నాకు భయంగా ఉంటుంది కదా, నువ్వేమీ టెన్షన్ పడకు, లైట్ తీసుకోవాలని అలాగే మాట్లాడుతూ ఉంటారని ఈ అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మా నాన్న ముందు కూర్చోబెట్టేవారు. ఎస్పెషల్గా వీళ్ళ నాన్న బర్త్డేకి వెళ్ళినప్పుడు. డిన్నర్ టైం వస్తుందంటే నాకు భయం వేసేది అని అంది దక్ష. వదిన, పెళ్ళైన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే, పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్తున్నావని కావ్య మూతి ముడుచుకోవడంతో, పెళ్లికి ముందు జరిగినవే హైలైట్, ఇప్పుడు అందరూ మారిపోయారు కాబట్టి నాకు చాలా హాయిగా ఉంది. మా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇక మీ అన్నయ్య గురించి చెప్పక్కర్లేదు, నేనెక్కడుంటే అక్కడే ఆయనకి లోకం. ఇక అమ్మమ్మ తాతయ్య పెళ్లికి ముందు నుంచి నాకు సపోర్ట్. సంగవి వదిన అత్తయ్య కంటే ముందే మారిపోయారు. వాళ్ళిద్దరూ కూడా కలిస్తే బాగుంటుంది అంది దక్ష. కావ్య అక్క పెళ్లి ఉంది కదా వదిన, ఈ జాతర అయిపోగానే అందరూ వెళ్ళిపోతారు. ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోవాలి ఎలా అనుకున్నాను. ఇప్పుడు కావ్య అక్క పెళ్లి కూడా ఉంది కాబట్టి మనకి ఫుల్ టైం దొరుకుతుంది. సంగవి అక్కని నవీన్ బావగారిని కలిపేద్దాం అని అంది స్నేహ. మనం కలపాలి అనుకున్న మా అన్నయ్య మీ అన్నయ్య కంటే మొండివాడిలాగా తయారయ్యాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని దక్ష అనగానే, ఏం కాదు, ఈ మధ్య వాళ్ళు ఒకరికొకరు చూపులు విసురుకోవడం నేను చూస్తూనే ఉన్నాను. మనం అనుకుంటున్నది అతి త్వరలోనే అవుతుంది అని అంది దీక్షిత. అవును కావ్య, ఒక విషయం అడుగుతాను చెప్పు. మేమందరం మా వాళ్ళని మేమే దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాం. నువ్వు కనీసం ఆ అబ్బాయి ఫోటో కూడా చూడకుండా సిగ్గుపడుతూ లోపలికొచ్చేశావు. కొంపదీసి నీకు అబ్బాయి ముందే తెలుసా అనగానే, లేదు తెలీదు అని కావ్య చెప్పడంతో, మరి ఫేస్ కూడా చూడకుండా ఎలా ఒప్పుకున్నావు అని అడిగింది దీక్ష. అంటే మరీ అని నసుగుతూ ఉంటే, ఇది ఇలా నసుగుతూ ఉందంటే అబ్బాయిని ఇది చూసింది అని స్నేహ అనగానే, అంటే ఇందాక అందరూ పల్లకి మోస్తున్నారు, నేను వెనక నడుస్తున్నాను, ఏదో ఫోన్ కాల్ వచ్చి పక్కకెళ్ళాను, అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాతే అతను సర్పంచ్ వాళ్ళ మనవడని తెలిసింది. ఈలోపు నాన్న వచ్చి వాళ్లే సంబంధం అడిగారని చెప్పారు. అబ్బాయి బాగానే ఉన్నాడు, కాదని చెప్పడానికి ఏమీ లేదు. పైగా అన్నయ్య కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు కాబట్టి నేను ఓకే అనుకున్నాను అని అంది కావ్య.
అమ్మ దొంగ మొహందానా, ఎంత పెద్ద విషయం దాచిపెట్టావని స్నేహ అనగానే, అరే నాకతను ఒక్కసారి ఎదురుపడ్డాడు అనగానే, ఒక్కసారికి ఇద్దరు మనసు పారేసుకున్నారు కదా మరదల పిల్ల అని దక్ష ఆట పట్టించడంతో కావ్య నవ్వుకుంటూ ఉంటే మిగిలిన విషయాలన్నీ ఫాస్ట్గా జరిగిపోయాయి. జాతర అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి గురించి మాట్లాడుకుందామని మోహన్ రామ తమ్ముడు సర్పంచ్ గారికి కబురు పంపించడంతో వాళ్ళు కూడా జాతర అయిపోయిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడాలని ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత రోజు నుంచి జాతర పనులు మొత్తం తాతగారు, బామ్మగారు, మోహన్ రామ, నారాయణ వాళ్ళు చూసుకున్నారు. పిల్లలందరూ సరదాగా గడిపేస్తుంటే కర్ణ పొలం పనుల కోసం వెళ్తుంటే విరాట్ కూడా వెళ్ళి పొలం పనుల్లో బాగానే గ్రిప్ సాధిస్తే అబ్బాయిలందరూ లంచ్ బాక్సులు పట్టుకొని మధ్యాహ్నం పొలాలకి వెళ్ళేవారు. ఆ రోజు మాత్రం ఇద్దరు పోటీ పెట్టుకొని ముగ్గురు ఒకచోట కాకుండా ముగ్గురు 3 చోట్ల పొలం పనులు చేయాలని నిర్ణయించుకోవడంతో సరేనంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో పొలం పని చేస్తూ ఉండగా కర్ణ పని చేస్తున్న ఫీల్డ్కి, విరాట్ పని చేస్తున్న ఫీల్డ్కి మధ్య ఉన్న విరాజ్ పని చేస్తున్నాడు. అయితే విరాట్ పని చేస్తున్న చోట ఒక కూలీ వ్యక్తికి ప్రమాదం జరగడంతో అతను వెంటనే అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. విరాజ్ కూడా ఏదో బిజినెస్ కాల్ మాట్లాడాలని వీక్ష పిలవడంతో అతను కూడా వెళ్ళిపోతే కర్ణ ఒకడే పొలంలో ఉండేసరికి అతని కోసం లంచ్ బాక్స్ కట్టుకొని వచ్చింది దక్ష. ఏవండోయ్ మీకోసం భోజనం తీసుకొచ్చాను, త్వరగా రండి అని పిలుస్తుంటే ఒక గంట సేపు ఆగు, అయిపోతుంది అని కర్ణ చెప్పడంతో సరే అంటూ గట్టు మీద ఉన్న చెట్టు కింద కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. గంట అన్నవాడు సాయంత్రం 4 గంటల వరకు రాకపోయేసరికి అదే చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్న దక్ష బుగ్గ మీద కర్ణ ముద్దు పెట్టడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుని టైం చూసి గంటలో వస్తానని 4 గంటలకు వచ్చారు, ఈ టైంలో ఎవరైనా భోజనం చేస్తారా అని అడిగేసరికి నేను చేస్తున్నాను కదా అని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అతను కూర్చోడంతో అతనికి భోజనం వడ్డించింది దక్ష. కూరలు మొత్తం కంప్లీట్ అయిపోయాయి, కానీ అన్నం చాలా మిగిలిపోవడంతో లంచ్ బాక్స్ తిరిగి పెట్టేసి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే ఫుల్లుగా వర్షం పడేసరికి ఆ పక్కనే ఉన్న గడ్డి పక్కలోకి వెళ్ళిపోయారు. ఎంతసేపటికి వర్షం తగ్గే సూచన లేకపోయేసరికి దక్ష మొబైల్ రింగ్ అవ్వడంతో దక్ష ఫోన్ రిసీవ్ చేసుకోగానే ఎక్కడున్నావే, ఇంతవరకు ఇంటికి రాలేదు, మధ్యాహ్నం అనగా వెళ్ళి అని దీక్షిత అడగడంతో ఆయన భోజనం చేయడానికి సాయంత్రం వచ్చాడు, అలా భోజనం చేసి కూర్చున్నామో లేదో ఫుల్లుగా వర్షం పడుతోంది, ఇక్కడే పొలం దగ్గరే ఉన్నాం అనగానే అయితే అప్పుడే రాకండి, ఊరు మొత్తం జారుడుగా ఉంటుంది, పక్క ఊరి చెరువు కట్ట తెగిందంట, వరద కూడా వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో సరే అక్క, బావగారు ఇంటికి వచ్చారా అని అడగడంతో ఆయన పొలంలో ప్రమాదం జరిగిన వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పుడే వచ్చేశాడు అని చెప్పింది దీక్షిత. ఊరి జనాలందరూ వీళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఇళ్లకి వెళ్ళిపోవడంతో వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారక్కడ. దక్ష నీరసంగా తన వైపు చూసేసరికి ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని అడిగేసరికి మనమే ఇక్కడ ఇరుక్కుపోవాలా, ఇప్పుడు ఏం చేద్దాం, అటు వెళ్ళలేము, ఇక్కడే ఉండలేము, కాసేపటికి తేళ్లు పాములు కూడా వస్తాయి, ఇక్కడ ఏది కనిపించడం లేదు అని కంగారుగా చెప్పడంతో ఆ పక్కనే ఉన్న లాంతర్ తీసి ఆన్ చేసి ఇది ఉంది, ఏం కాదు, పక్కన బండ వేసి అరుగులాగా కట్టారు, అక్కడ కూర్చోవచ్చు అనగానే ఆ సందులో నుంచి కూడా తేళ్లు జర్రులు వస్తాయి కదా అని అంది. ఏం కాదులే, భయపడకుండా కూర్చో అని చెప్పడంతో సరే అంటూ చీర కొంగు చుట్టూ కప్పుకొని కూర్చుంది. కానీ వర్షం ఉధృతి పెరుగుతూనే ఉండేసరికి చలి పెరిగిపోవడంతో అతను ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ గాఢంగా హత్తుకున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.